బేదలాజరు కూడా ఆ ధనవంతుడి దగ్గర రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు. తన కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. కానీ యేసయ్యను కలిగి ఉన్నాడు, నీతిని కలిగి ఉన్నాడు, యథార్థతను కలిగి ఉన్నాడు, భక్తిని కలిగి ఉన్నాడు, మంచితనాన్ని కలిగి ఉన్నాడు, అన్ని కలిగి ఉన్నాడు. ఇతను చనిపోగానే పరలోకంలో నుంచి దేవదూతలు వచ్చినాయంట. హల్లెలూయా! పరలోకంలో నుంచి దేవదూతలు వచ్చినాయంట. దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళియంట పరదేశికి. హల్లెలూయా! దేవదూతలు వచ్చి తీసుకెళ్ళియండి. కూటికి లేని వాడిని, గుడ్డకి లేని వాడిని, ఇంటికి లేని వాడిని, ఏమి లోకంలో ఏమండి జరుగుబాటు లేని వ్యక్తి దేవుని కలిగి ఉంటే దేవదూతలు పరలోకంలో వచ్చి ఆయన తీసుకొని వెళ్ళియంట. ఎంత భాగ్యం కదా, ఎంత ధన్యత కదా. రాజులకు లేనిది, ధనవంతులకు లేనిది, గనులకు లేనిది ఏమండి ఒక బేదలాజరుకి వచ్చిందంట. బేదలాజరుకి వచ్చింది. అది ఇవ్వటానికే యేసయ్య మన మధ్యకి వచ్చాడు. హల్లెలూయా! ఆ ధన్యత భాగ్యాన్ని మనకి ఇవ్వటానికే యేసయ్య వచ్చాడు. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని గుర్తు చేయటానికి యేసయ్య మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మనకు ఒక జీవితం ఉందని, ఒక బంగారు భవిష్యత్తు కలిగిన జీవితం ఉందని, మనకంటూ ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో నిత్య ఆనందము, నిత్య సంతోషము మనం కలిగి ఉంటామని అది ఇవ్వటానికి యేసయ్య లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన శ్రమ పడవలసి వచ్చింది, నిందలు పడవలసి వచ్చింది, అవమానం పడవలసి వచ్చింది, ఆకలి దప్పులు కలిగి ఉండవలసి వచ్చింది, ఆయన కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది, ఆయన ముఖం మీద ఉమ్మేయించుకోవాల్సి వచ్చింది, ముఖం మీద పిడిగుద్దులు కుదించుకోవాల్సి వచ్చింది. ఏమంటే ఆ మొయ్యలేని సిలువ బారును ఆ యెరూషలేము యొక్క పురవీధుల్లో మన కొరకు మొయ్యవలసి వచ్చింది. సిలువలో మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకంటే ఆ నిత్య ఆనంద నిత్య రాజ్యానికి మనందరిని తీసుకువెళ్తానికి అంతటి శ్రమను ఆయన భరాయించాడు. అంతటి శ్రమను భరాయించాడు. ఆయన వచ్చాడు అనేది ఎంత నిజమో, ఆయన మన పాపాల కోసం మరణించాడది అంతే నిజం. అలాగనే ఆయన 3వ దినం లెగిసేనది కూడా అంతే నిజం. ఇప్పుడు ఆయన మళ్ళీ రాబోతున్నాడు అనేది కూడా అంతే నిజం. ఎవరైతే ఆయన నామములో రక్షింపబడి ఉన్నారో, బాప్తిసం పొంది ఉన్నారో వారందరినీ తీసుకువెళ్ళటానికి యేసయ్య రాబోతా ఉన్నాడు. హల్లెలూయా!